చాలా మందికి నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అలాగే ఆల్కహాల్ వ్యసనం అనేది త్వరగా వదులుకోలేని ఒక రకమైన దురలవాటు. కొందరు ఇంట్లో ఒంటరిగా తాగటానికి ఇష్టపడితే మరికొందరు స్నేహితులతో లేదా పార్టీలలో మద్యం తాగేందుకు ఇష్టపడతారు. అయితే రెగ్యులర్గా మద్యం తాగితే ఏమవుతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ వీడియోనైతే తప్పనిసరిగా చూడాల్సిందే. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. రెగ్యులర్గా ఆల్కహాల్ తాగితే శరీరం కొద్దిగా అనారోగ్యం పాలవుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతాయి. ఇక రక్తపోటు సంగతి సరే. వాస్తవానికి ఆల్కహాలిక్ పానీయాలలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ తాగటం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అనేటివి అకస్మాత్తుగా పెరిగిపోతాయి. అయితే అందరి శరీరంలో ఒకే విధమైన స్పందన ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. ఆల్కహాల్ ప్రతి వ్యక్తి శరీరంలో వివిధ ప్రతిచర్యలను కలిగిస్తుంది. అతిగా మద్యం తాగటం వల్ల శరీరంలో చక్కెరని నియంత్రించే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లలో ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువ. ముఖ్యంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో బ్లడ్ షుగర్ పడిపోతుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా తగ్గటం వల్ల వివిధ రకాల శారీరక సమస్యలను కలిగిస్తుంది. అయితే సాధారణంగా ఆల్కహాలిక్ పానీయాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గటం కూడా చాలా కష్టంగా మారుతుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయి కూడా పెరగవచ్చు. అలాగే అధిక రక్తపోటు సమస్యలు కూడా కలగవచ్చు. అయితే ఆల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచనంత వరకు హానికరం కాదు. రక్తంలో చక్కెర చాలా తక్కువగా ఉంటే ఆహారం తీసుకోకుండా ఆల్కహాల్ మాత్రమే తీసుకోకూడదు. అలా తీసుకుంటే కాలియం ఆల్కహాల్ను జీర్ణం చేయడంలో వైఫల్యం చెందే ప్రమాదం ఉంది. ఏమి అయినప్పటికీ డయాబెటీస్ పేషెంట్లు ఆల్కహాల్ సేవించే ముందు వైద్యుల సలహా తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అతిగా మద్యం సేవిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయో. మరి నేను ఈ రోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళకి ఖచ్చితంగా లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాలని, సూచనలని ఈ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. ఈ సమాచారం అనేది మీకు విలువైనదిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.